ఏం చేయా ఏం లేదులే. జయా ఏం చేయా ఎందుకు బాధపడుతున్నావు? నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఇప్పుడు తెలుస్తుందండి. ఏమైందబ్బా? అసలు ఆ విధంగా జరిగి ఉండాల్సింది కాదు. ఫ్లోలో ఏదో అలా జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో ఏంటో. ఆ సమయంలో ఎవరు లేరు కదా అని చేస్తే ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. ఏం చేయా ఎందుకు బాధపడిపోతున్నావు జయా? నేను చెప్పలేను. ఏం చేయా ఈ వాటర్ అంతా ఏంది? ఈ వాటర్ అంతా నేను వేసిన వాటర్ అండి. ఇది ఎంత ఏడ్చావా? అవునండి. ఏం చేయా ఎందుకు క్లోజ్ చేసేస్తున్నావు? ఇంక నుంచి నేను వీడియోస్ తీయొద్దు అనుకుంటున్నానండి, అందుకండి. రాజు రాజు కూడా చేద్దాం ఒకటి. ఎందుకు ఎందుకు తీసేస్తున్నావు జయా? లేదండి, నేను ఇంకా తీయనండి వీడియోస్. ఏమైందబ్బా? ఫ్రెండ్స్, ఇంకా మీదట నేను మీకు వీడియోలో కనిపించను. మా చిన్న బావే కనిపిస్తాడు. వాడి హైట్ కి సెట్ చేశాను ట్రైపాడ్. సారీ ఫ్రెండ్స్, మీరేం బాధపడబాకండి. ఏం చేయా 2-3 రోజుల నుంచి బాధపడిపోతున్నావు, లీటర్లు కన్నీళ్లు కార్చేస్తున్నావు, ఇక వీడియోలు చేయను అంటున్నావు, మీ బాబే చేస్తాడని అంటున్నావు ఆడియన్స్ అందరితో. మరి నువ్వు చేయకపోతే నీ ఫ్యాన్స్ అందరు బాధపడరా జోయా? అసలే నీ యాక్టింగ్ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. నేను ఇంకా చేయదలుచుకోలేదండి, బాబుతోనే చేపిద్దాం అనుకుంటున్నానండి. ఏమైంది ఇంతకు అసలు? ఇప్పటి దాకా నేను ఎవరితో చెప్పలేదండి, నేను మీకే చెప్తాను, మీరు అర్థం చేసుకుంటారా అండి? సరే చెప్పు జోయా. నాకు మల్లెమల్ల ఛానల్ వాళ్ళు, మా టీవీ ఛానల్ వాళ్ళు, ఈ జూనియర్ ఎన్టీఆర్, మెయిన్ గా నాగార్జున గారు ఫోన్ చేసి రమ్మని సతాయిచ్చేస్తున్నారు అండి. మెయిన్ నాగార్జున గారండి కంటిన్యూస్ గా ఫోన్ల మీద ఫోన్లు చేస్తూనే ఉన్నారండి. దేనికి జోయా? బిగ్ బాస్ 9 కండి కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేయడానికి. దేనికి? మనం యూట్యూబ్ లో బాగా ఫేమస్ అయ్యాం కదండి, రీల్స్ చేసి చేసి యూట్యూబ్ వాళ్ళని పిలుస్తున్నారంట ఈ సీజన్ 9 కి, అందుకోసం అండి. ఓహో అవునా? నీ యాక్టింగ్ స్కిల్స్ అని బాగున్నాయని నిన్ను పిలుస్తున్నారా? అవునండి. మరి వెళ్ళొచ్చు కదా, ఏం ఇబ్బంది అయింది? నేను వెళ్దామంటే లక్కీ నేను ఛానల్ ఓనర్ ని, నువ్వు ఎట్లా వెళ్తావు మమ్మీ అని అంటున్నాడు. అందుకని అదే విషయము నేను బిగ్ బాస్ వాళ్ళకి చెప్తే, లేదండి మీ యాక్టింగ్ బాగుంది, మీరు రావాలి, మీ రీల్సే బాగున్నాయి అంటున్నారండి. అందుకని లక్కీకి మాట చెప్తేనేమో, మమ్మీ అది నా ఛానల్ అవసరం లేదు నేనే వినాల్సింది అంటున్నాడు అండి లక్కీ గారు. రేపటి నుంచి నేనే వీడియోస్ చేస్తాను అంటున్నాడు అండి లక్కీ. నువ్వు చెయ్యొద్దు అంటున్నాడండి వీడియోస్ తన ఛానల్లో. అందుకని నేను లక్కీకి చెప్తానేమో, లక్కీ ఏమో వద్దంటున్నాడు. ఇటు బిగ్ బాస్ వాళ్ళకి చెప్తానేమో బిగ్ బాస్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఎటు కాక ఈ మధ్యలో ఇరుక్కపోయానండి. ఏదైనా సలహా ఉంటే చెప్పండి. నేను ఇంట్లోనే ఉండి వీడియోస్ చేసుకుంటాను, మళ్ళీ బిగ్ బాస్కి వెళ్ళిపోతే బాగా ఫేమస్ అయిపోతానండి. ఇప్పటికే ఫ్యాన్ ఫాలోయింగ్ తట్టుకోలేకపోతున్నానండి, నా వల్ల కావట్లేదండి. ఈ వీడియో చూసాకన్నా బిగ్ బాస్ వాళ్ళు నన్ను సతాయించకండి. నెక్స్ట్ సీజన్ కన్నా వస్తాను. నెక్స్ట్ సీజన్ కి మా బాబుని నన్ను ఇద్దరిని పిలిచినా పర్లేదండి, లేదంటే మా బాబుని ఒక్కరిని పిలిచినా పర్లేదండి. ఈ సీజన్ కి మట్టుకు పిలవద్దండి ప్లీజ్, అర్థం చేసుకోండి. నాగార్జున గారు ప్లీజ్ సార్, ఇకపైన మీరు నాకు ఫోన్ చేయదు సార్, ఇంతకంటే నేను బతిలాడుకోలేను సార్, ప్లీజ్ ప్లీజ్. ఎక్కడికి బ్యాగ్ సర్దుకున్నావు? నేను 2 రోజులు ఎక్కడికైనా వెళ్ళిపోతానండి. ఫోన్ కూడా ఇంట్లోనే పెట్టేసి వెళ్తాను, నాకు ఫోన్ కూడా వద్దండి. వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేసి చంపేస్తున్నారు. ఎలా అయినా మహిళలకి ఫ్రీ బస్ పెట్టారు కదా, అది ఉపయోగించుకొని వెళ్ళిపోతున్నాను పోండి. మీరే ఫోన్లు చేసుకోండి, మహిళలకు ఫ్రీ బస్సే కదా, వెళ్ళిపోతాను నేను. మాట్లాడతా ప్లీజ్. జో